చింటూ అనే కోతి రోజు చెట్ల మీద వెళ్ళి అక్కడే ఉండే పండ్లను సగం సగం తిని పారవేసేది. అదే కాకుండా చెట్లను విరగ్గొట్టి చాలా అల్లరి చేసేది. ఆకాశంలో వెళ్తున్న డార్విన్ అనే డేగ ఆ కోతిని గమనించి వెంటనే కోతి దగ్గరికి వెళ్ళి, హాయ్ చింటూ, నాకు తెలిసి నీవు చాలా తెలివైన దానివి. ఎందుకు నీవు చెట్లను విరగొట్టడం, సగం సగం పారవేయటం ఇది మంచిది కాదు. నాపై దయ ఉంచి దీన్ని మానుకో, లేదంటే మనకు ఆహారం దొరకటం చాలా ఇబ్బంది అవుతుంది. దానికి చింటూ కోతి, ఇది నా నైజం. నాకిలా ఉండటమే సంతోషం. నీవు నాకు చెప్పేంత దానివి కాదని తెలుసుకుంటే మంచిది. అని వికరించింది. డేగ చాలా బాధపడింది. కొన్ని రోజుల తర్వాత పెద్ద తుఫాను వచ్చి ఉండే చెట్లు పండ్లు అంతా రాలిపోయి కోతికి ఆహారం దొరక్క చాలా ఇబ్బంది పడుతుంది. అప్పుడు డేగ వచ్చి కోతిని తనతో తీసుకుని వెళ్ళి తాను నిల్వ చేసుకుని ఉండే ఆహారంలో కొంత పళ్ళను కోతికి ఇస్తుంది. అప్పుడు డేగ, నేను నీకు ముందే చెప్పా, మనకు ఇలాంటి కష్టాలు వస్తాయి అని. జాగ్రత్త పడమని. నీవు మాట వినలేదు. అప్పుడు కోతి బాధతో తల వంచుకుంటుంది.